ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఖురాన్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన విషయమే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరిగా పంపబడినటువంటి దైవ ప్రవక్త. ఆయన మీదనే ఖురాన్ గ్రంథం పూర్తిగా అవతరింపజేయబడింది. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు? సూరే సబా 34వ అధ్యాయం 28వ వాక్యం, వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ నాసి బషీరం వ నజీరా వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సర్వమానవాళి కొరకు హెచ్చరించేవానిగా మరియు శుభవార్త ఇచ్చేవానిగా చేసి పంపాము, కానీ చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు. సుబ్హానల్లాహ్. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలము ముస్లిం సమాజం కొరకు మాత్రమే ప్రవక్తగా చేసి పంపబడలేదు. సర్వమానవాళికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన కాడ నుంచి ప్రళయం వచ్చేంత వరకు ఎంతమంది అయితే ప్రజలు ఈ భూమిపై ఉద్భవిస్తారో, పుడతారో, జనిస్తారో వాళ్ళందరి కొరకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ప్రవక్త వారు వచ్చి ఏం చేస్తారు అంటే వారిని హెచ్చరిస్తారు. దేని గురించి? నరకాన్ని గురించి. మరియు వారికి శుభవార్త అందిస్తారు. దేని గురించి అంటే స్వర్గాన్ని గురించి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవాళి కోసం పంపబడ్డారు అన్న విషయము ముస్లిమేతరులైన వారికి తెలుసా? వేరే కులస్తులకి తెలుసా? వేరే మతంలో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలీదు. ఎవరికి తెలుసు? చెప్పే నాకు, వినే మీకు తెలుసు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవాళి కోసం ప్రవక్తగా పంపబడ్డారు అని. మరి అలాంటప్పుడు తెలిసిన మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఈ సందేశాన్ని వారి వద్దకు అందజేయాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీకోసం కూడా పంపబడిన అంతిమ దైవ ప్రవక్త అని. ఎందుకని? ఆయన తర్వాత ఏ ప్రవక్త రారు. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుం వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్. సుబ్హానల్లాహ్. సూరా అహ్జాబ్ 33వ అధ్యాయం 40వ వాక్యం అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనలో ఉన్న ఏ పురుషునికి తండ్రి కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మగపిల్లలు ఎవరూ లేరు. వారు పుట్టారు, చనిపోయారు. ఏ పురుషునికి తండ్రి కాదు. కానీ ఆయన ఎవరు? ఖాతమన్ నబియ్యీన్, ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తల పరంపర ఏదైతే వస్తూ వచ్చిందో ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి అది సమాప్తం చేయబడింది చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో. మరి ఆయన చివరిగా పంపబడిన ప్రవక్త. ఆయన ప్రజలను హెచ్చరించడానికి, స్వర్గం యొక్క శుభవార్తని అందించడానికి వచ్చిన ప్రవక్త. ఈ విషయాలు మీకు నాకే తెలుసు. మనం వారి వద్దకు అందజేయాలి. మరి ఈ పని మనం చేస్తున్నామా? ఇలా చెప్పుకుంటూ పోతే ఖురాన్ గ్రంథంలో అనేక వాక్యాలు, అనేక ఆయతులు కనబడుతుంటాయి సోదరులారా. మనము ఈ పని ఎందుకు చేయలేకపోతున్నామంటే ముందుగా మనకు దీని ప్రాముఖ్యత తెలియదు. ఎప్పుడైతే మనిషి ఈ ఇహలోకంలోకి, రంగురంగుల ఈ ప్రపంచంలోకి వస్తాడో ఇక్కడ ఉన్నటువంటి అందచందాలకి ఆకర్షితుడైపోయి మనము ఏ పని కోసమైతే వచ్చామో ఆ పని మనం మర్చిపోతున్నాము. ఉదాహరణకి అల్లాహ్ మనల్ని ముస్లిం కుటుంబంలో పుట్టించాడు, వేరే వారిని ముస్లిమేతరుల కుటుంబంలో పుట్టించాడు. అల్లాహ్ వారిని అక్కడెందుకు పుట్టించాడు, మనల్ని ఇక్కడెందుకు పుట్టించాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటున్నాము? మనము కలిమా చదువుకున్నాము, మనము స్వర్గానికి వెళ్ళిపోతాము, అందరం కలిసి మనందరము స్వర్గానికి వెళ్ళిపోతాము అనే ఆలోచనలో ఉన్నాము. మరి అలాంటప్పుడు వారేం తప్పు చేశారని ముస్లిమేతరుల కుటుంబంలో పుట్టించాడు అల్లాహ్? ఇక్కడ పరీక్ష. ఏమిటా పరీక్ష? ముస్లిమేతరుల కుటుంబంలో పుట్టిన వారికి పరీక్ష ఏమిటది? వారు ఇస్లాం గురించి పరిశోధన చేస్తారా లేదా, నిజ సృష్టికర్త గురించి తెలుసుకుంటారా లేదా, ఇస్లాంలోకి వస్తారా రారా అనేది. మరి మన పరీక్ష ఏమిటి? ముస్లిం సమాజంలో, ముస్లిం కుటుంబాలలో పుట్టి మన దగ్గర ఉన్న సందేశాన్ని మనము వారి వద్దకు అందజేస్తామా లేదా అన్నది మనకున్న పరీక్ష. మనం కేవలము పుట్టామండి, మేము వెళ్ళిపోతామండి. డాక్టర్ కడుపులో డాక్టర్ పుడితే డాక్టర్ అవ్వలేడు. ఏం చేయాలి? కష్టపడాలి, ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకోవాలి.
అలాగే ముస్లిం కుటుంబాలలో పుట్టినంత మాత్రాన మేము ముస్లింలమండి అనే అపోహలో ఉంటే అది కేవలం వాళ్ళ అపోహ మాత్రమే. వారు అలా అనుకుంటున్నారు, మేము ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము ముస్లింలము. వారు ముస్లిం అవ్వాలి అంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా కలీమా చదవాలి, దాని యొక్క షరతుల్ని అనుసరించాలి. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఏ విధంగా మనల్ని నడుచుకోమన్నాడు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా చేసి చూపించారు, ఈ విషయాలన్నీ పాటిస్తేనే ఆ వ్యక్తి ముస్లిం అవుతాడు. మనము బై ఛాన్స్ ముస్లిం అవ్వకూడదు, బై చాయిస్ ముస్లిం అవ్వాలి. మనము ఎంచుకోవాలి మనం ముస్లింగా ఉండాలి అని. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము, ఎంతమంది ఉన్నారు ముస్లిం పేర్లు పెట్టుకున్నారు. ఈ నెల ఏం నెల? ముహర్రం నెల. మరి ఈ నెలలో వారు ఏం చేస్తుంటారు? అన్నీ షిర్క్కి సంబంధించిన పనులు చేస్తుంటారు, కుఫ్రికి సంబంధించిన పనులు చేస్తుంటారు. చూస్తున్నామా లేదా? సమాజంలో ఎంతోమంది ముస్లింలు ముస్లిం కుటుంబాలలో పుట్టి ముస్లిం పేర్లు పెట్టుకొని వారు జెండాల చుట్టూ, దర్గాల చుట్టూ, బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు ముస్లింలు అవుతారా? అల్లాహ్ దృష్టిలో అయ్యే అవకాశం లేదు. అలాగే మనం ముస్లిం కుటుంబంలో పుట్టాము అంటే మన దగ్గర ఏదైతే సందేశం ఉందో లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, ఈ సందేశాన్ని వారి వద్దకు అందజేయాలి. ఇంతకు ముందు కాలంలో ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త వచ్చేవారు. ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళిపోయారు, ఇక ఏ ప్రవక్తలు రారు. అల్లాహ్ ఆ సందేశం యొక్క బాధ్యతని ముస్లిం సమాజంపై మోపడం జరిగింది. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద బాధ్యత చూడండి. ఇది చిన్న చిన్న పనులు కాదు, చిన్న వారు చేసిన పని కాదు, సర్వ ప్రవక్తలు చేసిన పని. సర్వ ప్రవక్తలు, ప్రతి ప్రవక్త యొక్క షరియత్లో కొద్ది గొప్ప వ్యత్యాసం ఉండేది, కానీ ప్రతి ప్రవక్త అందించినటువంటి మొట్టమొదటి సందేశం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లా. మరి మనం ఆ పని చేయడానికి వెళ్తున్నాము అంటే మనలో ఎలాంటి తపన ఉండాలి, ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఎలాంటి ఆచరణ ఉండాలి, ఈ విషయాల గురించి ఎంత లోతుల్లోకి మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఊహించండి సోదరులారా. దీని యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకున్నట్లయితే ఒక చిన్న ఉదాహరణ, అదేమిటి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హజ్ చేశారు, చివరి హజ్జతుల్ విదా. హజ్జతుల్ విదాలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం ఇస్తూ ఉంటే ఎంతమంది సహాబాలు ఉన్నారు? దాదాపుగా 1,20,000కు పైగా మంది సహాబాలు ఉన్నారు. మరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని తెలియజేశారు? బల్లిగు అన్నీ వలవాయా, మీకు ఒక్క విషయం తెలిసిన మంచి విషయము, ఆ విషయాన్ని వేరే వారి వద్దకు అందజేయండి. దైవప్రవక్త ముహమ్మద్ చెప్పేశారు, అయిపోయింది. మనం చూస్తే మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు 1,20,000 మందికి పైగా ఉన్నటువంటి శిష్యుల్లో మక్కా మరియు మదీనా నగరాల్లో వారి ఎన్ని సమాధులు ఉన్నాయి? కేవలము 10,000 మంది సహాబాల యొక్క సమాధులు మాత్రమే మక్కా మదీనా నగరాల్లో ఉన్నాయి. మరి మిగతా 1,00,000కు పైగా మంది సహాబాలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ కూడా పూర్తి ప్రపంచంలోకి వెళ్ళిపోయి సందేశ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నారు. ఒక్కడు ఒక్కొక్క దిక్కు వైపునకు వెళ్ళిపోయారు. వారికి ఏ దారి దొరికితే ఆ దారి గుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళారు, ఇస్లాం సందేశాన్ని అందజేశారు. వారు అలా అందజేశారు కాబట్టే మీరు నేను ముస్లింలుగా ఉన్నాం. ఈరోజు చక్కగా టోపీలు పెట్టుకొని, గడ్డాలు పెట్టుకొని, జుబ్బాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ వారు రాకపోతే మీరు నేను ఎక్కడ ఉండేవాళ్ళం? మనకు సందేశం ఎలా అందేది? ఎన్ని త్యాగాలు చేస్తే ఇస్లాం ధర్మం మన దగ్గరకు చేరింది ఒక్కసారి ఊహించండి. మనం హజ్కి వెళ్తున్నప్పుడు, ఉమ్రాకి వెళ్తున్నప్పుడు వింటూ ఉంటాం, ఏమిటది? మక్కాలో ఒక నమాజు చేస్తే 1,00,000 నమాజులు చేసిన దాంతో సమానం. అవునా? మక్కాలో ఒక నమాజు బయట 1,00,000 నమాజుల పుణ్యంతో సమానం. మదీనాలో ఒక్క నమాజు బయట 1000 నమాజులు దాంతో సమానం. మస్జిద్ అక్సాలో ఒక్క నమాజ్ చేయడం బయట 500 నమాజులు చేయడం దాంతో సమానం. అలాంటిది సహాబాలు ఏం చేశారు? అక్కడే మక్కాలో ఉండి నమాజులు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క నమాజ్కి 1,00,000 నమాజుల పుణ్యం దొరికేది. కానీ వారు ఏం చేశారు? ఆ పుణ్యం వదిలేసి ఈ సందేశ కార్యక్రమాలు అందజేయడానికి పూర్తి ప్రపంచంలోకి వ్యాపించారు. సుబ్హానల్లాహ్. ఇది ఈ పని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత ఉందో
మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా, ఎప్పుడైనా ఊహిస్తున్నామా మనము ఎందుకని ఇలాంటి సమస్యలు చిక్కుకొని ఉన్నాము? మనం సమాజంలో చూస్తే ముస్లిం సమాజంలో ప్రస్తుతము అనేక రకాల సమస్యలు. మనం ఎలా ఉన్నాము అంటే జమాతుల పరంగా విడిపోయి ఉన్నాము. వాళ్ళదొక జమాతు, వాళ్ళదొక జమాతు, వీళ్ళదొక జమాతు, వీళ్ళదొక జమాతు. సరే, ఒక జమాత్లో ఉన్న వాళ్ళని కలుస్తున్నారంటే మళ్ళీ ఒక జమాత్లో రకరకాల గ్రూపులు. వాళ్ళు ఆ గ్రూపు, వీళ్ళు ఈ గ్రూపు, వీళ్ళు ఇంకో గ్రూపు. ఎక్కడ కూడా మనకు కలిసి పని చేయాలి, మనము మనలో ఉన్న లోపాన్ని వదిలేద్దాము, ఖురాన్ ప్రకారంగా జీవితం గడుపుదాము, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శంగా తీసుకుందాము అనే ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పినట్లుగానే వినాలి అనే ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి. దాని కారణంగా మనము చిన్న చిన్న ముక్కలుగా విడిపోతూ ఉన్నాము. ఇంకా ఈ సమస్యల్లో పడిపోయి అసలు మన విధి ఏమిటి, మన పని ఏమిటి, మన బాధ్యత ఏమిటి, పూర్తి ముస్లిం సమాజంపై ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ సందేశం అనే బాధ్యతని మనం మర్చిపోయాం. కాబట్టి సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచన చేసి వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని తీసుకొని మనము ఈ సందేశ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.